పెళ్లి కాకముందు లేక పెళ్ళైన కొత్తలో భర్తలు భార్యలకు నీకోసం అది చేస్తా ఇది చేస్తా అని చాలా ప్రమాణాలు చేస్తారు. అలా ప్రమాణం చేసిన ప్రతి ఒక్కరు చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఒకవేళ అలా చేసే భర్త దొరికిన భార్య చాలా అదృష్టవంతురాలు. అలాంటి భర్తలు లోకంలో ఎవరి మాట వినకపోయినా భార్య కోసం కొన్ని కష్టమైనా సరే చేస్తారు. ఇలా అనేకమైన బంధాల్లో ప్రమాణాల పర్వం కనబడుతూనే ఉంటుంది. అంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో కావచ్చు, అన్న చెల్లెళ్ళ విషయంలో కావచ్చు, అన్నదమ్ముల విషయంలో కావచ్చు. ఈ ప్రమాణాల పర్వం అంటే వీళ్ళ కోసమే నేను తగ్గించుకున్నాను, వీళ్ళ కోసమే ఇది మానుకున్నాను అన్న ప్రమాణాలు నడుస్తూ ఉంటాయి. కానీ ఆ ప్రమాణాల వల్ల వారి జీవితంలో కొంతమంది కోల్పోతారు, కొంతమంది లాభపడతారు. అయితే మనం చేసే ప్రతి పనిలో మంచి ప్రతిఫలం చూడాలంటే, ఒకవేళ ప్రతిఫలం చూడాలనుకుంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేం చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడి. ఇక్కడ భోజనము పానీయం గురించి చెప్పబడింది. అంటే ఈవెన్ మీరు తింటున్నా కానీ ఇది నా దేవునికి మహిమ కలిగిస్తుందా అవమానం కలిగిస్తుందా అని ఆలోచించాలి అని చెప్తున్నాడు. ఉదాహరణకు ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అని అందరికీ తెలుసు. నేను చెప్పుకున్నాను కదా, మన దేహము దేవుని ఆలయం. ఒకవేళ తినకూడనే తింటే నా దేవుని నామానికి అవమానం కలుగుతుంది, అంటే అనారోగ్యం కలుగుతుంది అన్నంత సున్నితంగా ప్రతి విషయంలో ఆలోచించుకోగలిగితే, అంటే ప్రతి పనిలో ఆలోచించుకోగలిగితే ప్రతి పనిలో విజయము తథ్యం.